Hello all, welcome to Future India Academy. So, ఇవాల్టి ఈ క్లాస్ నుంచి what I'm going to start is important Supreme Court judgments ఏవైతే అవన్నీ కూడా నేను ఒకసారి క్లియర్‌గా ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా నేను ఫస్ట్ స్టార్ట్ చేయబోయేది ఏంటి అంటే చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1951 కేసు అన్నమాట. అయితే ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే బికాస్ రిజర్వేషన్‌కి బేస్ ఏదైతే ఉందో అది ఈ కేసే. అలానే మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి మాట్లాడుతా ఉంటాం. ఇప్పటివరకు 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయినాయి అని. అందులో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది జరగడానికి రీజన్ కూడా ఈ చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు అన్నమాట. అయితే ఏంటి ఈ కేసు అనేది మనం క్లియర్ గా చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే చంపకం దొరైరాజన్ అనేది ఒక లేడీ అండి, ఒక ఉమెన్. సింపుల్ గా చెప్పాలి ఏంటంటే నేను ఇక్కడ క్లియర్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ మీకు అది చూపిస్తాను. చంపకం దొరైరాజన్ ఎవరైతే ఉన్నారో దిస్ చంపకం ఈజ్ బ్రాహ్మిన్ లేడీ, ఒక బ్రాహ్మిన్ ఉమెన్ అండి, ఒక బ్రాహ్మిన్ ఉమెన్. ఓకే, ఏంటి అని అంటే ఒక మెడికల్ స్టూడెంట్ అండి, మెడికల్ స్టూడెంట్. ఏం చేసింది అని అంటే మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఆబ్వియస్ గా అడ్మిషన్ కోసం ఏదో ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలి. సో మద్రాస్ లో ఒక యూనివర్సిటీలో తన సీట్ కోసం అప్లై చేసింది. అయితే అందులో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కానీ దీనికి సీట్ ఇవ్వడానికి మద్రాస్ యూనివర్సిటీ ఒప్పుకోలేదు అనమాట. వెంటనే మన చంపకం దొరైరాజన్ ఏం చేసింది అని అంటే నాకు సీట్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగారు. అడిగితే మా దగ్గర వేకెన్సీస్ లేవు అన్నారు మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు. అదేంటి, ఇక్కడ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి కదా, నేను ఐ కెన్ క్లియర్లీ సీ దోస్ వేకెన్సీస్, మీరు ఎందుకు వేకెన్సీస్ లేవని చెప్తున్నారు అని అంటే ఎస్ యు ఆర్ ట్రూ బట్ ద థింగ్ హియర్ ఈస్ ఇక్కడ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో దీస్ ఆర్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అన్నారు. అంటే ఇది సింపుల్ గా చెప్పాలి ఏంటంటే రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ పరంగా ఈ సీట్స్ అనేవి ఎవరి కోసం రిజర్వ్ చేసాము అని అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం మాత్రమే రిజర్వేషన్ చేసామని చెప్పారనమాట. వెంటనే తను ఏం చేసింది అని అంటే మీరు ఎలా రిజర్వ్ చేస్తారు అని అంటే మాకు ప్రీ కాన్స్టిట్యూషనల్ లా ఒకటి ఉంది. ఆ ప్రీ కాన్స్టిట్యూషనల్ లా పేరు ఏంటి అని అంటే కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ 1927. ఈ కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ 1927 పరంగా మేము ఈ రిజర్వేషన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారనమాట. వెంటనే చంపకం దొరైరాజన్ ఏం చెప్పింది అని అంటే ఈ యాక్ట్ ఏదైతే ఉందో దీని పరంగా మీరు రిజర్వేషన్ ఏదైతే ఇస్తున్నారో ఇది నా ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుంది అని చెప్పింది. ఎలా అని అడిగితే మన కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అందులో ఆర్టికల్ 15 క్లాస్ 1 ఉంది. అదేం చెప్తుంది అని అంటే స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఇట్స్ సిటిజన్స్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. వీటి పరంగా మీరు డిస్క్రిమినేట్ చేయకూడదు, బట్ మీరు ఇక్కడ కాస్ట్ పరంగా నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు, నాకు ఇక్కడ సీట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది అనమాట. ఇక్కడికి వెళ్ళింది మద్రాస్ హైకోర్టుకి. ఇది స్టోరీ. ఒకసారి చూడండి, చంపకం దొరైరాజన్ అనేది ఒక ఉమెన్, బిలాంగ్స్ టు బ్రాహ్మిన్ కమ్యూనిటీ. అయితే రిజర్వేషన్ సిస్టమ్ పరంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్ సిస్టమ్ ఉంది బై ఫాలోయింగ్ కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ 1927. అయితే ఈ సిస్టమ్ ని ఛాలెంజ్ కింద హైకోర్టులో ఛాలెంజ్ చేసిందండి. హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఏం చెప్పింది అని అంటే హైకోర్టు సింపుల్ గా తన ఫేవర్ లో డెసిజన్ ఇచ్చింది అనమాట. ఎస్, ఈ కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. సో ఆర్టికల్ 13 క్లాస్ 1 పరంగా ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తాయో వాటిని నల్ అండ్ వాయిడ్ కింద డిక్లేర్ చేస్తాం అన్నమాట. సో అలానే ఈ కమ్యూనల్ జీవోని మద్రాస్ హైకోర్టు ఏం చేసింది అని అంటే నల్ అండ్ వాయిడ్ కింద డిక్లేర్ చేసేసింది. అండ్ డెసిజన్ అనేది చంపకం దొరైరాజన్ కి ఫేవర్ గా ఇచ్చింది అనమాట. వెంటనే మద్రాస్ గవర్నమెంట్ ఊరుకుంటుందా అని అంటే ఊరుకోదు. తను ఏం చేసింది, తను హైకోర్టు ఏదైతే డెసిజన్ ఇచ్చిందో దీన్ని ఛాలెంజ్ చేసింది అందులో సుప్రీం కోర్ట్. అండ్ ఈ కేసుని మనం ఏమంటాం అని అంటే చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1951. అయితే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏమైనా డిఫరెంట్ గా డెసిజన్ ఇచ్చిందా అని అంటే లేదండి. సుప్రీం కోర్ట్ కూడా ఎవరికి ఫేవర్ చేసింది అని అంటే చంపకం దొరైరాజన్ కి ఫేవర్ చేసింది అనమాట. అయితే ముందు హైకోర్టు ఏం చెప్పింది, ఆర్టికల్ 15 క్లాస్ 1 ని వైలేట్ చేస్తుందని చెప్పింది కదా. ఇక్కడ సుప్రీం కోర్టు ఇంకొక పాయింట్ యాడ్ చేసిందండి.
ఆర్టికల్ 29 క్లాస్ 2ని కూడా వైలేట్ చేస్తుంది అని. అయితే మద్రాస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ కేసుని అపీల్ చేశారో సుప్రీం కోర్టులో, వాళ్ళు ఏ విధంగా అపీల్ చేశారు అని అంటే ఆర్టికల్ 46 ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ లో, ఇది మనకి డిపిఎస్పీస్ లో వస్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. మేము దీని పరంగా రిజర్వేషన్ ఇస్తున్నాం, సో ఇది కరెక్టే అని చెప్పేసి మద్రాస్ గవర్నమెంట్ ఏంటి అని అంటే సుప్రీం కోర్టులో అపీల్ చేసింది. దానికి సుప్రీం కోర్టు ఏం చెప్పింది, ఒకవైపు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఏంటి అని అంటే 15 క్లాస్ 1, అలానే 29 క్లాస్ 2, ఇంకోవైపు డిపిఎస్పీస్ ఉన్నాయి ఆర్టికల్ 46. ఈ రెండింటి మధ్యలో ఏది మనకి ముఖ్యం, దేన్ని వైలేట్ చేయకూడదు అని అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవే సుపీరియర్ అని చెప్పింది అనమాట. సో దీని పరంగా మీరు దీన్ని వైలేట్ చేస్తా దీన్ని వైలేట్ చేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు ఏదైతే రిజర్వేషన్ ఇస్తున్నారో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీం కోర్టు కూడా డిక్లేర్ చేసిందండి. ఓకే, అయితే ఎప్పుడైతే ఇది 15 క్లాస్ 1ని వైలేట్ చేస్తుంది, 29 క్లాస్ 2ని వైలేట్ చేస్తుంది అంటున్నారో, అసలు ఈ 3 ఆర్టికల్స్ ఏంటో ఒక్కసారి డీటెయిల్ గా చూద్దాం. చూడండి, 15 క్లాస్ 1 ఏం చెప్తుంది అని అంటే స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అగెయిన్స్ట్ ఎనీ సిటిజన్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ పై వాటి రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా అయితే ఎటువంటి విధంగా డిస్క్రిమినేషన్ జరగకూడదు. ఇక్కడ రిజర్వేషన్ దేని పరంగా ఇచ్చారు, కాస్ట్ పరంగా. సో కాస్ట్ పరంగా మీరు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఇది డిస్క్రిమినేషన్, అండ్ దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఓకే, సెకండ్ వన్ ఆర్టికల్ 29 క్లాస్ 2 గురించి కూడా మాట్లాడారు కదా, దీన్ని కూడా వైలేట్ చేస్తుందని. చూడండి అదేంటో, ఇఫ్ అ కాలేజ్ ఆర్ స్కూల్, ఏదైనా ఒక కాలేజ్ లేదా స్కూల్ విచ్ గెట్స్ గవర్నమెంట్ మనీ అంటే ఫండెడ్ బై గవర్నమెంట్ ఆర్ డైరెక్ట్లీ రన్ బై గవర్నమెంట్. ఒక కాలేజ్ ఆర్ స్కూల్ ఉందండి, దానికి గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది అంటే ఎయిడెడ్ స్కూల్ అయి ఉండొచ్చు, లేదా డైరెక్ట్ గా అది గవర్నమెంట్ స్కూల్ అయి ఉండొచ్చు. అలాంటి స్కూల్స్ లో ఇట్ కెనాట్ రిఫ్యూజ్ అడ్మిషన్స్ ఇవ్వకుండా ఉండకూడదు. ఏ విధంగా, టు ఎనీవన్ జస్ట్ బికాస్ ఆఫ్ దర్ రిలీజియన్, కాస్ట్, రేస్ ఆర్ లాంగ్వేజ్. వీటి బేస్ మీద మనకి అడ్మిషన్ అనేది రిజెక్ట్ చేయకూడదు అనమాట. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, క్యాస్ట్ బేస్ మీద, జస్ట్ బికాస్ హీస్ బ్రాహ్మిన్ కాబట్టే తనకు అక్కడ సీట్ అనేది ఇవ్వలేదు. సో ఆబ్వియస్ గా ఈ రిజర్వేషన్ అనేది 2 ఆర్టికల్స్ ని వైలేట్ చేస్తుంది, ఆర్టికల్ 15 క్లాస్ 1 అలానే ఆర్టికల్ 29 క్లాస్ 2. ఓకే, అయితే గవర్నమెంట్, మద్రాస్ గవర్నమెంట్ దేని బేస్ మీద మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళింది అన్నాను, ఆర్టికల్ 46 బేస్ మీద వెళ్ళిందని చెప్పాను కదా. సో ఆర్టికల్ 46 ఏంటో చూడండి. ఆర్టికల్ 46 అనేది డిపిఎస్పీస్ అండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో వస్తుంది. దీని పరంగా ఏంటి అంటే ద స్టేట్ షల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్ పర్టికులర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షల్ ప్రొటెక్ట్ దమ్ ఫ్రమ్ ద సోషల్ ఇంజస్టిస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద ఎక్స్‌ప్లాయిటేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ డెవలప్మెంట్ కోసం స్టేట్ అనేది స్పెషల్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ తీసుకురావచ్చు. సింపుల్ అంటే స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకురావచ్చు. ఓకే, దీనిలో భాగంగానే మేము రిజర్వేషన్ ఇచ్చాము అని చెప్పేసి ఎవరు, మెడ్రాస్ గవర్నమెంట్ చెప్పింది అనమాట. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒకవైపు డిపిఎస్పీస్ ఉన్నాయి, ఇంకోవైపు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఏవి సుపీరియర్ అని అంటే ఫండమెంటల్ రైట్స్ ఏ సుపీరియర్. మీరు యూజింగ్ డిపిఎస్పీస్ యూ కెనాట్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్, బట్ హియర్ యూ ఆర్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఇస్ ఆర్టికల్ 15 క్లాస్ 1 అలానే ఆర్టికల్ 29 క్లాస్ 2. సో ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీం కోర్టు డిక్లేర్ చేసింది అనమాట. సో ద జడ్జ్మెంట్ స్ట్రక్ డౌన్ caste based reservations in education as unconstitutional. సింపుల్ గా ఏం చెప్పిందండి, ఈ caste based reservations ఏవైతే ఉన్నాయో అవి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసింది. వెంటనే దిస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ డిబేట్. ఎందుకు అని అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది అని అంటే ఇట్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళ కోసం బోల్డ్ అని స్పెషల్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేద్దాం అనుకుంటుంది. ఇంతలోపు ఈ రిజర్వేషన్ సిస్టమే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ డిక్లేర్ చేసింది. వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ కి దిమ్మ తిరిగిపోయింది అనమాట. సో వాళ్ళు సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో చెప్పారనమాట, సి
ఇప్పుడు మీరు ఆర్టికల్ 46 ని ద్వారా యూజ్ చేసి మీరు రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుంది కదా. సో మీరు ఫండమెంటల్ రైట్స్ లోనే ఈ ఆర్టికల్ 46 లో ఏదైతే మ్యాటర్ ఉందో దాన్ని ఫండమెంటల్ రైట్స్ లోనే ఇంక్లూడ్ చేయండి అని చెప్పినారు. ఎవరో సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ని ఫాలో అవుతూ మన వాళ్ళు ఏం చేశారు అని అంటే, టు ఓవర్కమ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, ద గవర్నమెంట్ మేడ్ ఇట్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎప్పుడు అని అంటే 1951 అలా చేసి ఆర్టికల్ 15(4) ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇందులో క్లియర్ గా రాశారు, ఎనీథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ అంటే 15(1) కానీ ఆర్ clause 2 of 29, clause 2 of article 29, anything, nothing in this article or clause 2 of article 29 shall prevent the state from making special provisions for the advancement of socially and educationally backward classes of citizens or for the scheduled castes and the scheduled tribes. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఆర్టికల్ 15(1) కానీ ఆర్టికల్ 29(2) కానీ ఇవేవి కూడా స్టేట్ ని ఆపలేవన్నమాట. ఏ విషయంలో, ఎప్పుడైతే స్టేట్ స్పెషల్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ చేస్తుందో, అలాంటి టైంలో ఈ 2 ఆర్టికల్స్ స్టేట్ ని ఆపలేదు. ఎవరి కోసం, ఓబీసీ వాళ్ళ కోసం కానీ, ఎస్సీ వాళ్ళ కోసం కానీ, ఎస్టీ వాళ్ళ కోసం. సో ఈ అమెండ్మెంట్ ఎప్పుడైతే చేశారో ఇది రిజర్వేషన్ కి ఒక బేస్మెంట్ అయిందన్నమాట. ఓకే, so this is all about Champakam Dorairajan case. Thanks a lot for watching. If possible, please share this video and subscribe the channel.